ఆత్మ విడిచిపెట్టిపోవటానికి 48 అవర్స్ పడుతుంది. బాడీలో నుంచి చనిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మన బాడీలో నుంచి ఆత్మ బయటకు వెళ్ళటానికి 48 అవర్స్ పడుతుంది. దట్ ఈజ్ సైన్స్. ఆ సెన్స్ తెలిసిన వాడిని కనుక వారిని సమాధి చేయడానికి నేను ఇష్టపడలేదు. 48 అవర్స్ తర్వాత నేను చేశాను. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎన్ని గంటలు ఇక్కడ ఉంటుంది, దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది, ఎన్ని గంటల్లో మనల్ని వచ్చి దర్శించిపోతుందో కూడా నేను స్టడీ చేశాను. బుక్స్ ద్వారా, మెడికల్ బుక్స్ ద్వారా చేశాను, రిలీజియస్గా చేశాను. మరణంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యాన్ని చేరడం, రెండవది నరకానికి పోవటం. 2 డెత్లు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే మన లైఫ్ సిస్టమేటిక్ ఉండాలి. 10 మంది మనల్ని చెడ్డగా అనుకున్నా 90 మంది మనల్ని మంచి అనాలి. ఇది సమాజం. దేవుని దృష్టిలో మనం ఎంత తప్పు చేసినా ఆయన క్షమించగలడు. ఆయన శక్తివంతుడు, బలవంతుడు, ప్రేమ కలిగినవాడు. మరణం 2 రకాలు. ఒకటి పరిశుద్ధమైన మరణం, అద్భుతమైన మరణం, బ్యూటిఫుల్ డెత్, మార్వలస్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్. ఇవన్నీ కలిపిన ఆ మరణం, ఆ బాడీ ప్రశాంతంగా ఉందనేది మనం ఫేస్ చూసి చెప్పేయగలం. అది ఒక మరణం. అది డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. దట్ ఈస్ ది రిలీజియస్ గా నేను చెప్తున్నా. రెండవ మరణం నరకానికి వెళ్తుంది. ఈ మరణం ఎట్లాంటిదంటే దేవుడు వారిని క్షమించలేడు. అన్ని పాపాలు మనం చేసి ఉంటే ఆ మరణం డైరెక్ట్గా నరకానికి వెళ్తుంది, అగ్ని గుండంలోకి వెళ్తుంది. బైబిల్ చెప్తుంది అన్నమాట. మన జీవితం పరలోకానికి వెళ్ళేటట్లుగా మనం జీవించాలి. అక్కగారు మరణించి ఎప్పుడూ ఒక నైబర్స్తో ఇబ్బంది పెట్టినట్టు కానీ, లేక బంధుత్వంలో ఒక అలజడి క్రియేట్ చేయటం కానీ, లేక ఆమె బయటకు వచ్చి మాట్లాడటం కానీ నేనైతే చూడలేదు. షీ వాజ్ వెరీ గుడ్ క్యారెక్టర్. సింపుల్ లైఫ్, సింపుల్ గోయింగ్, సింపుల్. కాబట్టి మన మరణం దేవుని దగ్గరికి వెళ్ళాలని, ఆత్మ దేవుని దగ్గరికి చేరాలని, మరణం నరకంలోకి పోకూడదని, మన ఆత్మ మరణం కాదు, మన ఆత్మ నరకంలోకి పోకూడదని మనము సిస్టమేటిక్గా ఈ లోకంలో జీవించాలి. ఈ మరణం, అక్కగారి మరణం, ఆ ఫేస్ని బట్టి మనం అందరం కూడా అది గుర్తుపెట్టుకోవాలని నేనైతే ఇంటికెళ్ళి నా మిస్సెస్తో కూడా షేర్ చేశాను. ఫ్రెష్గా ఉంది, ఫేస్ చనిపోయినట్లేదు, నిద్రపోతున్నట్లుంది. బ్యూటిఫుల్ డెత్ ఇచ్చేసాడు దేవుడు. బ్యూటిఫుల్ డెత్ కావాలి, వండర్ఫుల్ డెత్ కావాలి, సాక్షిగా నిలబడాలి. ఆ మరణం సాక్షిగా నిలబడాలి. అలాగే నేను జీవించాలన్న ఆశ కూడా. కాబట్టి క్రైస్తవ బిడ్డలందరూ, కుటుంబ సభ్యులు అందరికీ మరణం ఉంది. ఒకరోజు మనం కూడా పోయి ఆత్మతో కలుస్తాం. డెఫినెట్లీ అది కొన్ని లక్షల కోట్ల ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయి. ఆత్మల్లో మన ఆత్మ కూడా చేరుతుంది. ఈ ఫెయిత్ మనలో ఉండి జీవించాలని నేను మనస్ఫూర్తిగా బంధుమిత్రుల్ని, బిడ్డల్ని, మనవల్ని, మనవరాల్ని, అల్లుల్ని, ప్రతాప్ గారిని, ఇంకా వెల్ విషర్స్ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.